పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దత్తాత్రేయ స్వామి గురించి చాలా వరకు ఇప్పుడు బోల్డంత అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు రోజుల్లో మరి ఎవరు దీన్ని ఇట్లా తీసుకొచ్చేసారో తెలీదు. చాలా నిష్ఠాగరిష్ఠుడు, కోర్స్ నిష్ఠాగరిష్ఠుడు ఆయన. కానీ ఆయనని పూజించే విషయాల్లో ఇట్లా ఉంటే తప్ప మీరు పూజించకూడదు, ఇలా ఉంటే తప్ప దీపం పెట్టకూడదు అనేది నేను కూడా విన్నాను. నా పెళ్ళికి ముందు జస్ట్ 2018లో కూడా ఈ మాట నేను విన్నాను. సో అందుకని అమ్మో నియమాలు ఉన్నాయి కదా, ఎందుకు వచ్చిందిలే ఆయన జోలికొద్దు అని చెప్పి దూరమైన వాళ్ళు లేకపోలేదు కదా. ఇప్పటికీ ఇంకా 2025లో ఉన్నాం, ఇప్పటికీ ఒక కమెంట్ వచ్చింది, ఆశ్చర్యం అనిపించింది. దత్తాత్రేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇది క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? దత్తాత్రేయ స్వామి ఫోటో తప్పకుండా ఇంట్లో పెట్టుకుని తీరాలి. పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ డౌట్ని వ్యక్తపరచకూడదు. అది విన్నా కూడా అలాంటి పాపం మనకి సంతరించుకున్నాం కాబట్టి అసలు మేము అది వినలేదు. అది మనం అదే దాన్ని మర్చిపోవాలి అసలు ఇంకా టోటల్గా. అమంగళం ప్రతిహతం కాబట్టి ఎప్పుడు కూడా ఎందుకు అనంటే దత్తాత్రేయ స్వామిని పూజిస్తే పంచభూతాలు చాలా సంతోషిస్తాయి పద్మిని. ఒకప్పుడు మా ఇంటికి ఒక ఆయన వచ్చి వాస్తు చూస్తామని చెప్పి నా చిన్నప్పుడు వచ్చి దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకోవద్దమ్మా పూజ రూమ్లో అని చెప్పి చెప్పారనమాట. మా అమ్మ నవ్వి ఊరుకుని ఈయన స్వామినే పెట్టుకోవద్దు అంటున్నారు, ఈయనేం చెప్తారు అని చెప్పి ఆయన చెప్పిన చేంజెస్ ఏం చేయలేదు మా అమ్మ. ఇంకా ఆయన్నే చేంజ్ చేస్తారు కానీ దత్తాత్రేయ స్వామిని వదలలేదు. అది భక్తి అంటే. అమ్మ ఎంత బాగా పూజ చేసింది అని అంటే అసలు మామూలుగా స్వామివారికి 9 అంటే గురుచరిత్ర 9 వారాలు కంటిన్యూగా చదివింది అనమాట. అఖండ దీపం వెలిగించి అది బాగా గుర్తు నాకు. అమ్మ దత్త పౌర్ణిమ నాడే పోయింది మా అమ్మగారు. అంటే స్వామివారిని కానీ అసలు ఎవరు సాధారణంగా దత్త పౌర్ణిమ జరిగిపోరు. పౌర్ణమి తేదీ ఉండదన్నమాట. అంటే పౌర్ణమి ముందో లేదా పౌర్ణమి తర్వాత దత్త పౌర్ణిమ నాడు శివైక్యం చెందడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అంటే నాకు అనిపిస్తుంది స్వామివారికి ఆ కాస్త పూజకే స్వామి అంత అనుగ్రహం ఇచ్చారు మా అమ్మకి అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే స్వామివారి చాలా అంటే స్మరణ మాత్రేణ సంతుష్టుడు అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా అల్ప సంతోషాన్ని కూడా అని చెప్పాలి. ఏమాత్రం చిన్నదాన్ని కూడా చాలా సంతోషిస్తారు స్వామి అని చెప్పుకోవచ్చు. అలాంటి స్వామిని పూజించాలి అని అంటే ఎలా అండి అనుగ్రహం ఎలా పొందాలి అని అనుకుంటే కనుక ఆయన పాదాలని పట్టుకోవాలి. అబ్బా, పాదాలు అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నానక్క. పాదుకల్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని కూడా ఒక ప్రశ్న వచ్చింది, ఇది కూడా చెప్పండి అక్క. పాదుకలు అనేవి చాలా మహిమాన్వితమైనవి అని చెప్పుకోవచ్చు అనమాట. రక్ష కలిగించే స్వామి పాదాలకి రక్ష కలిగించేవి. బా అబ్బా, అవునా కదా? అవును. మరి అవి ఎంత సంతరించుకుంటే పుణ్యాన్ని సంతరించుకుంటే అవి ఆయన పాదాలకి చేరాయి. రాజ్యాన్నే ఏలిన పాదుకలు. పాదుకల విశిష్టత ఏమిటి అని అంటే శ్రీరాముడి పాదుకలు రాజ్యాన్నే ఏలాయి. అవునా కాదా? మీరు కంచి పరమాచార్య గారి గురించి చూస్తే గనక పాదుకలు తీసుకొచ్చి అలా తొడిగిన తర్వాత ఆ పాదుకలు ఎవరికి ఇస్తారో అని చెప్పి చాలా వెయిట్ చేసేవాళ్ళట. పూలమ్మి అమ్మికి ఇస్తారు ఒకరోజు పాదుకలు స్వామివారి వెల్వెట్తో చేస్తారు. ఒకళ్ళు స్వామివారికి గుచ్చుకుంటాయి చెక్క ఇలా కాదని చెప్పి దాని మీద వెల్వెట్ అంతా పెట్టి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆయన ప్రేమకి వాళ్ళు తెచ్చారని చెప్పి వేసుకుని నేను ఇవి వేసుకోకూడదు, సుఖం అనేది నాకు దరి చేరకూడదు, నువ్వు తెచ్చావు కాబట్టి ఊరికే వేసుకున్నాను, ఇది ఎవరికన్నా ఇచ్చేస్తానని చెప్పి చెప్తారు తెచ్చిన తనకి. అందరూ వెయిట్ చేస్తారు ఎవరికి వస్తాయి అని. పూలమ్మే అమ్మికి వెళ్తాయి ఆ పాదుకలు. ఇలా రా అని చెప్పి ఆవిడ ఎప్పటి నుంచో అనుకుంటుందట ఆయన పాదుకలు ఇస్తే బాగుండు నాకు, నేను పూజ చేసుకుంటానని. ఆ అమ్మికి వెళ్తాయి. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు ఇస్తాం ఆ పాదుకలు మాకు ఇవ్వమంటే ఆవిడ ఇవ్వలేదుట. అమ్మ బాబోయ్, ఆ రోజుల్లో 1,00,000 అంటే చాలా కోటితో సమానం. ఇవ్వలేదుట అసలు. అది అట్లా అనమాట. అంటే పాదుకలు అనేది అంత ఇంపార్టెంట్ అని మనం గుర్తు పెట్టుకోవాలి. మరి ఈ పాదుకలు ఏం పెట్టుకోవచ్చు, చక్కగా పెట్టుకోవచ్చు. ఈ పాదుకలు ఏమి పెట్టుకోవాలి మరి? ఔదుంబర వృక్షం నుంచి మాత్రమే తయారు చేయడానికి ఉందన్నమాట దత్తాత్రేయ స్వామి వారి పాదుకలు. మీరు ఏ చెట్టుకి ఇంకా అర్హత లేదు, ఔదుంబర వృక్షానికి మాత్రమే. అంటే మేడి చెట్టు నుంచి వచ్చిన
చెక్కని మాత్రమే ఉపయోగించుకొని తయారు చేయాలి పాదుకలు అని ఉందన్నమాట. సో అవి పెట్టుకోవాలి. అవి పెట్టుకోవాలి. లేదండి అంటే వెండి పాదుకలు పెట్టుకోవచ్చు. హ. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సైజ్ కి ఏమైనా ఇంపార్టెన్స్ అది ఏమీ లేదు. పెద్దవైనా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. హ్మ్. పాదుకలు విషయంలో ఇంకోటి చెప్పాలి అని అంటే ఎంత బాగా అనుగ్రహిస్తాయి అనేది మనం చెప్పుకుందాం. మళ్ళీ గుర్తు చేయనాక నేను చెప్తాను. ఒక వీడియో. పాదుకలు అనేవి ఇంపార్టెంట్ అనేది శ్రీపాద శ్రీవల్లభులు అనే మాటలో కూడా మనకి అర్థం చెప్తారు అనేది వస్తుంది. శ్రీపాదము అంటే ఏంటంటే లక్ష్మి యొక్క పాదములు అని అర్థం. వల్లభుడు అంటే ఏంటి అని అంటే చాలా ఫ్రెండ్ అని, స్నేహితుడని, చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పి అర్థం అనమాట. నాకు అనిపిస్తుంది శ్రీపాద శ్రీవల్లభులు అంటే ఎవరైతే ఆయన చరణాలని వదలకుండా ఆయన పాదాలని పట్టుకుని ఆయన పాదుకల్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తారో అలాంటి వాళ్ళు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అని అర్థము అని నాకు అనిపిస్తుంది. ఆ పేరులో ఉన్న ఇదన్నమాట. కాబట్టి చక్కగా మీరు ఎటువంటి పరిస్థితులను పాదుకలు తీసుకొచ్చుకొని పూజ చేసుకొని ప్రతి గురువారం నాడు చక్కగా అలంకరించి పాదుకల్ని మనకి అన్నిటికంటే చాలా ఇష్టమైనది దత్తస్తవం చదువుకోవచ్చు, అలాగే సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు, అలాగే శ్రీపాద రాజ అష్టకం అని ఉంటుంది. శ్రీపాద రాజ అష్టకం అని ఉంటుంది. అది చదివితే స్వామివారు మన పక్కనే ఉన్నారా అనిపిస్తుంది. మరొక్కసారి మాకు నేర్పండి అక్క. తప్పకుండా నేర్పిస్తాను. ఇక్కడ నాకు బుద్ధుడి వదనంలో శ్రీపాద శ్రీవల్లభులే కనిపించారు. ఒక్క క్షణమాత్రం చేత స్వామి ఫోటో ఉందా అని అనిపించింది అనమాట చెప్తూ ఉంటే. అయితే శ్రీపాద రాజాష్టకం ఇప్పుడు చదువుతున్నారు, చక్కగా మనం నేర్చుకుందాం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీపాద రాజాష్టకం చదువుకుందాం. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యోగీ స్వరూపం పరమాత్మవేషం సదానురాగం సహకార్యరూపం వరప్రసాదం విబుధైక్య సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. భూలోకసారం భువనైకనాథం నాథాదినాథం నరలోకనాథం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజోమునిశ్రేష్టమునిం వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కృష్ణాసుతీరే వసతి ప్రసిద్ధం శ్రీపాద శ్రీవల్లభ యోగిమూర్తిం సర్వే జనేశ్చింతిత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రాబ్దిరాజం యతిరాజపూజ్యం త్రైలోకనాథం జనసేవ్యనాథం ఆనందచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం మహాశాంతమూర్తిం త్రైలోకచిత్తం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటిజన్మం కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది శ్రీపాదకాష్టకం. ఎంత ప్రసన్నంగా చదివారు అని అంటే మనసుకి హత్తుకుని ఇంకా అలా ఉండిపోతుంది. ఇంత చక్కగా చదివారేంటక్క. స్వామి దయ అంతే కదా. ఆయన గురించి మాట్లాడుకుంటే కూడా ఆయన పక్కనే ఉంటారట. అంటే అసలు అంత కరుణ ఎట్లా వస్తుందా స్వామికి అని అనిపిస్తుంది. గురువు కదా. చాలా పరీక్షిస్తాడు అది ఇది అని అంటారు, కానీ పరీక్ష కాదు అది. ఇప్పుడు ఇంత కర్మ ఉందనుకో, 7.5 సంవత్సరాలు భరించాలనుకో, దాన్ని కుదించేసి 7.5 రోజులకి తీసుకొస్తే
ఆ ఫ్రీక్వెన్సీ మనం తట్టుకోగలగాలి కదా, అది జస్ట్ ఆ కొంచెం ఆ ఫ్రీక్వెన్సీని తట్టుకోగలిగితే చాలు, ఆయనకి మనం లైనప్ అయిపోతాం అనమాట. అద్భుతం, అద్భుతం. దాన్ని తట్టుకోవాలి. ఇది అదే. స్వామి మన ఒకవేళ కష్టం వస్తోంది, స్వామి పాదుకలు తెచ్చుకున్న తర్వాత కష్టం వచ్చింది, మేము కింద పడిపోయాం, పాదుకల వల్ల ఇలా జరిగింది అని అంటున్నారు. అట్లా చేయకూడదు, అట్లా ఆ, తప్పు. అట్లా అనొద్దు. ఇంకోటి మనకి నాయసర్ గారు ఉన్నారు కదా, అయ్యప్ప వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఇంట్లో నేను పాదుకలు చూసినప్పుడు దత్తుడు మాట్లాడతాడు తెలుసా అని అంటే, దత్తుడు మాట్లాడతాడా అని నేను అనుకున్నప్పుడు, అవును శ్రవంతి గారు అని, ఆవిడ పాదాలకి 2 చేతులు పెట్టి దండం పెట్టుకుంటే అలా పాదుకలు కదిలొస్తాయి కదపకుండా. అవునా అని చెప్పి నేను చేయి వేస్తే నాకు కదలలేదు, ఆవిడ చేయి వేస్తే వాళ్ళ ఇంట్లో పాదుకలు కదిలాయి మళ్ళీ రెండోసారి కూడా మీ కళ్ళ ముందు నా జరిగింది. కళ్ళ ముందే. అయితే ఇదేమిటి అని అనుకున్నా నేను. తర్వాత మా ఇంటికి ఔదుంబర వృక్షం పాదుకలు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ మా ఇంట్లో కూడా అలానే కదులుతాయి. మన ఇంట్లో ఉన్న పాదుకల మీద ఇట్లా చేయి వేస్తే అలా వచ్చేస్తాయి. మొన్న పీఠంలో కూడా పాదుకలు ఉన్నాయి. మనం పీఠంలో పూజలు చేస్తూ ఉంటాం కదా వాచస్పతిలో, అక్కడ కూడా అంతే. అక్కడ పాదుకల మీద చేస్తే కూడా అలా వచ్చేస్తారు స్వామి. అయ్ బాబోయ్. పాదుకలకి అంత ఉందన్నమాట. మీరు తెచ్చి ఔదుంబర వృక్షం పాదుకలు గనక తెచ్చి పెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ పాదుకలు మీ ఇంట్లో కదులుతాయి, నమ్మండి అంతే. అద్భుతం, అద్భుతం. ఇది అసలు చాలా, నేను సంభ్రమాశ్చర్యం అంటారు కదా, అందులో ఉన్నాను. ఈసారి మా ఇంటికి వస్తావు కదా, చూపిస్తాను నీకు. చూస్తాను ఖచ్చితంగా. అద్భుతం, చాలా చక్కగా వివరించారు, చాలా చక్కగా ప్రసన్న వదనంతో చక్కగా చదివి వినిపించారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.